అందరికీ నమస్కారం. రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న రైతులకి, అలాగే మన ఛానల్లో రైతు బంధుకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న రైతులకి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మీరు మన వీడియోని ఫస్ట్ లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా రైతు బంధు ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే, ఈరోజు చాలామంది సబ్స్క్రైబర్స్ వరంగల్ జిల్లా నుండి, ఆదిలాబాద్ జిల్లా నుండి 5 ఎకరాల వరకు రైతు బంధు వచ్చిందని చెప్పేసి కామెంట్ చేశారు. సో నేనేమనుకుంటున్నానంటే 4 ఎకరాల 30 గుంటల నుండి 5 ఎకరాల మధ్యలో రైతు బంధు డబ్బులు జమ అవుతున్నాయని అయితే భావిస్తున్నాను. సో రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు 4 ఎకరాల 20 కుంటలు కలిగి ఉండి ఇప్పటివరకు మీకు రైతు బంధు రాకపోతే సంప్రదించండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో 4 ఎకరాల 30 గుంటలు నిన్న 28వ తారీఖు నాడు జమ అయినట్లుగా కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఈరోజు సెలవు దినం అయినా కూడా కొన్ని జిల్లాలలో రైతు బంధు డబ్బులు వచ్చాయని చెప్పేసి అయితే మన సబ్స్క్రైబర్స్ చెప్పారు. సో నేను కూడా అదే సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి రాకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 5 ఎకరాల వరకు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31లోగా రైతు బంధు డబ్బులు 100% వస్తాయి. సో రైతు బంధుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరికొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకురావాలి అంటే, 5 ఎకరాల వరకే రైతు బంధు వస్తుంది అనేది ఇప్పటి నుండి కాదు, అది ఖరీఫ్ సీజన్ నుండి. సో ఖచ్చితంగా ఇప్పుడు 10 ఎకరాల వరకు కూడా రైతు బంధు రావడానికి అవకాశం ఉంది. సో అందరికీ కూడా రైతు బంధుకు సంబంధించి ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలిసిందని అనుకుంటున్నాను. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రాబోతుంది అని కూడా అడుగుతున్నారు. సో 4 ఎకరాల నుండి 5 ఎకరాల మధ్యలో నడుస్తున్నది. ఇప్పటివరకు ఎంతమందికి పడ్డదన్నా, ఏ ఎకరాల వరకు పడ్డదన్నా అని నన్ను అడిగితే మాత్రం కొన్ని జిల్లాలలో 4 ఎకరాల 30 కుంటల నుండి 5 ఎకరాల మధ్యలో పడిందని కూడా చెప్తున్నారు. దాదాపుగా 5 ఎకరాల వరకు కూడా పడిందని చెప్తున్నారు. మీరు ఆందోళన చెందుతారని 4 ఎకరాల 30 గుంటల నుండి 5 ఎకరాల మధ్యలో కొన్ని జిల్లాలలో రైతు బంధు పడ్డది. కొంతమంది 4 ఎకరాల వరకు ఇంకా రైతు బంధు రాలేదని సూర్యాపేట, నల్గొండ ఏరియాలలో కూడా కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు రైతు బంధు వచ్చుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అండ్ నా వీడియో నచ్చుంటే మీ తోటి మిత్రులకు కూడా వాట్సాప్లో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ధన్యవాదాలు.